హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్ జాయ్‌ఫుల్ జర్నీ ఛానల్. రేపు మా చిన్నోడి అన్నప్రాసన్న. ఇంట్లో అయితే ఫుల్ హడావిడి మొదలైపోయింది. కానీ ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోలో మీరు చూసే వాటిలో చాలా వరకు మా చేతులతో చేసినవే. కొంచెం కష్టపడితే డబ్బులు కూడా సేవ్ అవుతాయి. మనకి సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఫంక్షన్ కోసం మేము చేసిన తిరుగుడు చూస్తే పెళ్లి చేసింది ఎవరైనా అలిసింది మాత్రం నేనే అన్నట్టు అయిపోయింది. మొదటగా మా చిన్నోడి కోసం మైల్ స్టోన్ కార్డ్స్ చేయిద్దాం అనుకున్నాం. ఆన్‌లైన్‌లో అడిగితే అయ్య బాబోయ్! వాళ్ళు చెప్పిన రేట్ విన్నాక నాకు అనిపించింది. కార్డ్స్ అమ్ముతున్నారా? లేక ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా అని. అప్పుడు అనుకున్నా ఎందుకంత అమౌంట్ పెట్టడం మనకి చాట్‌జీపీటీ ఉంది కదా అని. చాట్‌జీపీటీ సహాయంతో మా చిన్నోడిని లిటిల్ శివుడిలా క్రియేట్ చేశాను. నాకు శివుడంటే చాలా ఇష్టం. నిజంగా మా చిన్నోడు కూడా శివ ఇచ్చిన వరమే అని నేను నమ్ముతాను. ఫోటోలు తీసుకొని రాజమండ్రి చాలా స్టూడియోలు తిరిగాను. ఎక్కడ చూసినా మేడం కుదరదు, ఇలా ప్రింట్ అవ్వదు అనే చెప్పారు. నేను కూడా అడిగేవాడికి 5 దుకాణాలు, పట్టుదల ఉన్నవాడికి 6వ దుకాణంలో పని అవుతుంది అని అయితే అనుకున్నాను. పట్టు వదలని విక్రమార్కురాల్లా తిరిగితే ఫైనల్లీ శుభలేఖలు తయారు చేసే ఒక షాప్‌లో అయితే చేసేసారు. ఒక్కో ఫోటోకొచ్చి 30 రూపీస్ చార్జ్ చేశారు. మొత్తం 9 కార్డ్స్ చేయించాను. అలా 9 కార్డ్స్‌కి వచ్చి 270 రూపీస్ అయితే అయింది. ఇప్పుడు ఈ కార్డ్స్ నిలబడాలి కదా! అందుకోసం మీషోలో అయితే నేను ఈ స్టాండ్స్ తీసుకున్నాను. ఇవి 10 స్టాండ్స్ అయితే వచ్చాయి. మొత్తం 250 రూపీస్ అయితే పడింది. మొత్తం కార్డ్స్ ప్లస్ స్టాండ్స్ కలిపి నాకు 520 రూపీస్‌లో అయితే మొత్తం రెడీ అయిపోయాయి. ఇది విన్నాక నా పర్స్ కూడా హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంది. కార్డ్స్ ఏంటంటే స్ట్రాంగ్ గానే వచ్చినియి. అంటే మనం నిలబెట్టేలానే వచ్చినియి. కానీ నాకు ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పి ఇంట్లో వేస్ట్ అట్ట ఉంది. దాన్నయితే కట్ చేసి 2 ఇన్ 1 టేప్‌లో అయితే అంటించేసాము. ఇంట్లో ఉన్న వేస్ట్ కూడా తెలివిగా వాడితే బెస్ట్ అయిపోతుంది కదా! నెక్స్ట్ మా చిన్నోడి నేమ్ వచ్చేలాగా అన్నప్రాసన కార్డ్స్ అయితే చూసాను. కానీ ఎక్కడా కూడా సెట్ కాలేదు. వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఇలాంటి గ్లిట్టర్ కార్డ్స్ అయితే తీసుకొని రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని వాడి నేమ్ అయితే వచ్చేలా పెయింట్ చేసాము. మన దగ్గర ఉన్న ఐటెమ్స్ తో ఇలా చిన్న చిన్నగా సెట్ చేసేసుకోవచ్చు. మనీ కూడా చాలా వరకు సేవ్ అయిపోతది. ఇప్పుడు మైల్ స్టోన్ కార్డ్స్ కి మ్యాచ్ అయ్యేలాగా బోర్లా పడితే బొబ్బట్లు, చిలక పలుకులకు పంచదార చిలకలు, అల్లరికి చిల్లర ఇలా ఒక్కో కార్డ్ కి ఒక్కో ఐటెం తీసుకున్నాము. ఈ స్వీట్స్ పెట్టడానికి జర్మన్ సిల్వర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. 4 అయితే ఒక సైజ్ లో వచ్చినాయి. 5 ఇంకో సైజ్ లో వచ్చినాయి. చాలా క్లాసీగా ఉన్నాయి. వీటి లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. అందరికి రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. మా తోటికోడలి కూతురు. దానికి వయసు 4 ఏళ్ళు మాత్రమే. అల్లరికి చిల్లర కోసం తన డబ్బాలో ఉన్న చిల్లర మొత్తం తీసుకొచ్చి పెద్దమ్మ తమ్ముడికి పెట్టని ఇచ్చేసింది. నాకు దాని ఆలోచన విధానం చూసి చాలా ముచ్చటేసుకొచ్చింది. చిన్న మనసులోనే పెద్ద ప్రేమ ఉంటుంది కదా! ఇప్పుడైతే నా హ్యాండ్స్ కి అయితే మెహందీ కూడా పెట్టేసుకున్నాను. పింట్రెస్ట్ చూసి కాదు, యూట్యూబ్ చూసి కాదు. నాకు వచ్చిన ఐడియాతో నేనే చేసేసా. ఒక హ్యాండ్ కి నేను పెట్టుకున్నా. ఇంకో హ్యాండ్ కి మా తోటికోడలు పెట్టిందనమాట. అంటే నేనే మేకప్ ఆర్టిస్ట్, నేనే కస్టమర్. రిజల్ట్ ఎలా వచ్చినా నేనే భరించాలి. నెక్స్ట్ మా చిన్నోడికి నాకు అవుట్‌ఫిట్ అనమాట. ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో చెప్పా. క్లాత్స్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయిస్తా అని. ఫైనల్లీ అవుట్‌ఫిట్ కూడా రెడీ అయిపోయింది. ఇద్దరికి కూడా మ్యాచింగే తీసుకున్నాను. మా చిన్నోడి అవుట్‌ఫిట్ కూడా నాకు భలే నచ్చేసింది. చిన్నగా ఎంత క్యూట్‌గా ఉందో కదా! డాడీకి కూడా మ్యాచింగ్ కుట్టిద్దామని అడిగితే వాళ్ళ డాడీ ఏమో నాకేం వద్దు మీ ఇద్దరు మ్యాచింగ్ తీసుకోండి అన్నారు. ఆయనకి అస్సలు నచ్చదు. బ్యాండ్ మేళం మ్యాచ్ అంటారు. నెక్స్ట్ జర్మన్ సిల్వర్ లోనే అక్షింతలు వేయడానికి గిన్నె కూడా తీసుకున్నాను. అచ్చం సిల్వర్ లానే ఉంది. జర్మన్ సిల్వర్ అని చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు. జర్మన్ సిల్వర్ ప్లేట్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా! వాటిల్లో డెకరేషన్ చేయడానికి చాక్లెట్స్, లాలీపాప్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ కొన్ని డెకరేషన్ కోసం ప్లేట్స్ అన్నమాట. ఇవి ప్లాస్టిక్ లో సిల్వర్, గోల్డ్ కోటింగ్ లో అయితే వస్తాయి. ఫ్రూట్స్ కి, చాక్లెట్స్ పెట్టడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. అన్నప్రాసనకి సంబంధించి బ్యాక్ డ్రాప్ అయితే తీసుకున్నాను. ఇది ఎలా వచ్చింది అంటే యశోద కృష్ణుడికి ఫుడ్ పెడుతున్న థీమ్ లో అయితే తీసుకున్నాను. సైడ్ అరిటాకుల థీమ్ వచ్చేలా తీసుకొని జాయింట్స్ అయితే చేశాను. మార్నింగ్ చూడాలి డెకరేషన్ ఎలా టర్న్ అయిందో అని. నెక్స్ట్ నా మేకప్ కి జ్యువెలరీ అన్ని అయితే ఇలా బాక్స్ లో రెడీ చేసి పెట్టుకున్నా. మార్నింగ్ కంగారుగా లేకుండా ఉండడానికి. ముందు రోజే అన్ని ఇలా నీట్ గా సెట్ చేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా పీస్ఫుల్ గా జరిగిపోతుంది అంతా కూడా. నెక్స్ట్ మెయిన్ థింగ్ మా వాడికి వెండి కంచం తీసుకున్నా. ఇది 202 గ్రామ్స్ లో అయితే వచ్చింది. 20 తులాస్ లో అయితే ఉంది. అమౌంట్ ఎంత అయి ఉంటుందో మీరే గెస్ చేయండి. ఇంకా మా చిన్నోడికి ఫుడ్ పెట్టడానికి అయితే గిన్నె, స్పూన్, గ్లాస్ అయితే మార్నింగ్ మా అమ్మ వాళ్ళు తీసుకురావాలి. మా చిన్నోడి స్నానం కోసం ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ దండలతో నేను మా తోటికోడలు కలిసి డెకరేషన్ చేసాము. మా ఇద్దరి గురించి చెప్పాలంటే తోటికోడలు కాదు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఓన్ సిస్టర్స్ కూడా ఇంత క్లోజ్ గా ఉంటారో లేదో తెలీదు. ఏ పనైనా ఇద్దరం కలిసి చేసుకుంటాం. అందుకే ఈ పనులన్నీ ఇంత ఈజీగా అయిపోయాయి. ఫైనల్లీ మార్నింగ్ కావాల్సిన పనులన్నీ రెడీ చేసేసాను. మా చిన్నోడికి ఒక ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెట్టాను. ఈ ఎండల్లో పిల్లలు కంఫర్ట్ గా ఉండడం చాలా ముఖ్యం. ఇక నేను మాత్రం పూర్తిగా అలసిపోయాను. స్వీట్స్ అన్ని ప్యాక్ చేసేసాను. డెకరేషన్ అయిపోయింది. షాపింగ్ అయిపోయింది. ప్లానింగ్ కూడా అయిపోయింది. కానీ నా ఫేస్ మాత్రం బ్యాటరీ 1% లో ఉన్న మొబైల్‌లా అయిపోయింది.
ఇప్పుడు ఒక్కటే పని మంచిగా పడుకొని నిద్రపోవాలి. రేపు ఫంక్షన్‌లో ఎలా కనిపిస్తానో దేవుడికే తెలియాలి. ఇంతకీ మా చిన్నోడు స్నానం కోసం చేసిన డెకరేషన్ మీకు నచ్చిందా? రేపు ఫంక్షన్ ఎలా జరిగింది? డెకరేషన్ ఎలా వచ్చింది? మా చిన్నోడు ఎలా రెడీ అయ్యాడు? అన్నీ చూడాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. పార్ట్ 2 చాలా గ్రాండ్‌గా ఉండబోతుంది. అంతవరకు బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.